జర్మనీలో జాబ్ చేయాలని మీకు డ్రీమ్ ఉందా? అండ్ డ్రీమ్ ఉంటే ఏ జాబ్ చేయాలి అండ్ ఏ స్కిల్ పెంచుకోవాలని మీరు థింక్ చేస్తున్నారా? అయితే మీకు ఈ వీడియో జర్మనీ గురించి ఏ ఆర్టికల్ చూసినా స్కిల్డ్ ఎంప్లాయీస్ కావాలి, అక్కడ స్కిల్డ్ ఎంప్లాయీస్ తక్కువగా ఉన్నారు, చాలా డిమాండెడ్ జాబ్స్ ఉన్నాయి అట్లని చెప్పేసి మీరు చూసే ఉంటారు. సో ఇవాళైతే దాని గురించి మాట్లాడుకుందాం. జర్మనీలో టాప్ డిమాండెడ్ జాబ్స్ ఏంటి, టెక్నాలజికల్ రోల్స్ నుంచి హెల్త్ కేర్ హీరోస్ వరకు ఏ జాబ్స్కి ఎక్కువ డిమాండ్ ఉందో డిస్కస్ చేసుకుందాం. సో మీరైతే వీడియో కంప్లీట్గా చూడండి అండ్ నేను నా ఎక్స్పీరియన్స్తో పాటు మీకు కొన్ని టిప్స్ కూడా చెప్పబోతున్నాను. ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకూడదంటే స్కిప్ చేయకుండా వీడియో లాస్ట్ వరకు చూడండి. డెఫినెట్లీ మీకు ఈ ఎక్స్పీరియన్స్ ఖచ్చితంగా హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. హాయ్ అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? సో ఇవాళైతే మరి ఇంకొత్త ఇంట్రెస్టింగ్ టాపిక్ తోటి మీ ముందుకు వచ్చేసాను. సో హైలీ డిమాండెడ్ జాబ్ అని ఏది తీసుకుంటే ఐటీ ఇండస్ట్రీ. సో 10 years ముందు ఎలా ఉండింది, 15 years ముందు ఎలా ఉంది, ప్రజెంట్ ఎలా ఉంది అన్న డిఫరెన్సే మనకు తెలిసిపోతుంది కదా. సో జర్మనీలో కూడా ఐటీ ఇండస్ట్రీకి చాలా జాబ్స్ ఉన్నాయి అండ్ మన దగ్గర పక్కా స్కిల్స్ ఉంటే మాత్రం జాబ్ ఖచ్చితంగా వస్తుంది. సో ఒకప్పుడు వచ్చేసి జావా నేర్చుకుంటే జావా డెవలపర్, సో ఆ ఒక్క స్ట్రీమ్ మీదే, ఆ ఒక్క టెక్నాలజీ మీదే వర్క్ చేసేవాళ్ళు. బట్ ఇప్పుడు అలా లేదు. ఒక జావా తెలిసే దానికి అడిషనల్గా ఇంకా వేరే లాంగ్వేజెస్ కూడా మనకు తెలిసిండాలా. సో ఇప్పుడు డేటా తీసుకుంటే డేటా ఒకప్పుడు వచ్చేసి ఏం లేకుండే, ఇప్పుడు వచ్చేసి డేటా సైన్స్ కానీ, డేటా ఇంజనీరింగ్, డేటా అనలిస్ట్, డేటా మేనేజ్మెంట్ అని చెప్పేసి, డేటా వేర్ హౌస్ స్పెషలిస్ట్ అని ఇంకా చాలా డేటా రిలేటెడ్ జాబ్స్ కూడా ఉన్నాయి. అండ్ ఇంకా అడ్వాన్స్డ్ ఇప్పుడు ఏఐ వచ్చిన తర్వాత వచ్చేసి పైథాన్ నేర్చుకొని ఏఐ డేటా మీద చేసే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. చాలా హై డిమాండెడ్ జాబ్స్ అనుకోండి, చాలా ఓపెనింగ్స్ ఉన్నాయి. కానీ మన దగ్గర స్కిల్స్ అయితే బాగా ఉంటే మాత్రం ఖచ్చితంగా జాబ్ వస్తుంది. అండ్ వీటన్నిటికంటే ముందు వచ్చేసి నేను ఇంకా నెక్స్ట్ జాబ్స్ ఎక్స్ప్లెయిన్ చేసేక ముందు ఖచ్చితంగా అన్ని జాబ్స్కి చెప్పాల్సింది జర్మన్ లాంగ్వేజ్. మన దగ్గర వచ్చేసి జాబ్స్కి రిలేటెడ్ స్కిల్స్తో పాటు జర్మన్ లాంగ్వేజ్ అట్లీస్ట్ B1 B2 వరకు ఉంటే డెఫినెట్లీ జాబ్ వచ్చేస్తుందండి. సో ఇందులో అయితే ఏమాత్రం ఎలా అయితే డేటా రిలేటెడ్ జాబ్స్ ఎంత డిమాండ్ ఉందో అదేలాగానే ఏఐ ఇంజనీర్స్ మీద కూడా చాలా డిమాండ్ ఉంది. ఏఐ అండ్ మిషన్ లెర్నింగ్ ఇంజనీర్స్ మీద కూడా చాలా డిమాండ్స్ ఉన్నాయి. వీటితో పాటు సైబర్ సెక్యూరిటీ మీద కూడా డిమాండ్ ఉందండి. ఎందుకంటే ఇప్పుడు డేటా ఎంత బూమింగ్లో ఉందో అదేలాగనే డేటా ఎంత సెక్యూరిటీగా ఉండాలో కూడా చూసుకోవాలి కదా. సో దాని మీద కూడా చాలా డిమాండ్ ఉంది. డేటా సెక్యూరిటీ అండ్ గవర్నెన్స్, సైబర్ సెక్యూరిటీ అలాగా. సో ఇది కూడా మీ దగ్గర స్కిల్స్ ఉంది, సర్టిఫికేషన్ కోర్స్ చేసి మీ దగ్గర ఎక్స్పీరియన్స్ కొంచెం ఉందంటే డెఫినెట్లీ ట్రై చేయొచ్చు. బట్ లాంగ్వేజ్ నేర్చుకొని ట్రై చేయండి. సో ఇది ఐటీ ఇండస్ట్రీ మీద అయితే ఇలా ఉంది. నెక్స్ట్ తీసుకుంటే హెల్త్ కేర్ జాబ్స్. ఇండియాలో హెల్త్ కేర్ జాబ్స్ ఎలా ఉందో నాకు తెలుసు, బికాస్ నేను కూడా MBA ఇన్ హెల్త్ కేర్ మేనేజ్మెంట్ చేసి హాస్పిటల్లో 2 years వర్క్ చేస్తున్నాను. బట్ నాకు అక్కడ శాలరీస్ ఎలా ఉంటుంది, జాబ్ అన్నీ నాకు ఐడియా ఉంది. సో ఇక్కడ ఎలా ఉంటుందో కూడా నేను చూస్తున్నా కదా. సో హెల్త్ కేర్ జాబ్స్కి చాలా డిమాండ్ ఉందండి ఇక్కడ. అండ్ మెయిన్గా నర్సింగ్ వాళ్ళకైతే మీ దగ్గర ఎక్స్పీరియన్స్ ఉండి మీరు లాంగ్వేజ్ కనుక ఇంట్రెస్ట్ చూపించి నేర్చుకుంటే మాత్రం ఇక్కడ ఖచ్చితంగా జాబ్ దొరికేస్తుంది. ఎందుకంటే ఇక్కడ వచ్చేసి ఉన్న వాళ్ళు చాలామంది రిటైర్ అయిపోయి వాళ్ళకి స్కేర్సిటీ ఉంది నర్సింగ్ జాబ్స్ మీద. సో హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ డెఫినెట్లీ వాళ్ళకి కావాలి. సో మీరు కనుక స్కిల్స్ ఉంది, ఆపర్చునిటీ ఉందంటే డెఫినెట్లీ ట్రై చేయండి. అండ్ అదేలాగానే నర్సింగ్ కాకుండా వేరే హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ కావచ్చు, టెక్నీషియన్స్ కావచ్చు, వీళ్ళకి ఖచ్చితంగా కావాలి. సో మీరు ఇన్ కేస్ హెల్త్ కేర్ ఫీల్డ్లో ఉంటే మాత్రం డెఫినెట్లీ ట్రై చేయండి లాంగ్వేజ్ నేర్చుకొని. ఇంకా మీకు ఇండియాలో ఎక్స్పీరియన్స్ ఉండి కొన్ని సర్టిఫికేషన్స్ అండ్ లైసెన్సెస్ ఉంటే మాత్రం ఇంకా ఎక్కువ ఛాన్సెస్ ఉంది మీకు ఈజీగా జాబ్ రావడానికి. సో జర్మన్ నేర్చుకొని మాత్రం చేస్తే మాత్రం ఖచ్చితంగా దొరికేస్తుందనే చెప్పచ్చు. నెక్స్ట్ తీసుకుంటే సప్లై చైన్ అండ్ లాజిస్టిక్స్ మేనేజ్మెంట్. ఇది వచ్చేసి హైలీ డిమాండెడ్ జాబ్ అండి. సో జర్మనీ వచ్చేసి లాజిస్టిక్స్ హబ్ ఉంది కదా. సో వాటికి చాలా డిమాండ్ ఉంది ఇక్కడ. మీరు కనుక మాస్టర్స్ అప్లై చేయాలంటే రీసెర్చ్ చేసేటప్పుడు యూనివర్సిటీలో చూస్తే మీరు ఖచ్చితంగా చూస్తారు మాస్టర్స్ ఇన్ లాజిస్టిక్స్ అండ్ సప్లై చైన్ మేనేజ్మెంట్ అని. ప్రతి యూనివర్సిటీలో ఈ కోర్స్ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ అంత డిమాండ్ అండి లాజిస్టిక్స్కి. మీరు కనుక మాస్టర్స్ చెయ్యాలి, మీకు కోడింగ్ ఇష్టం లేదు, మీరు వచ్చేసి సాఫ్ట్వేర్ ఫీల్డ్ మీకు ఇష్టం లేదంటే ఈ లాజిస్టిక్స్ అండ్ సప్లై చైన్ మేనేజ్మెంట్ బెస్ట్ అనే చెప్పచ్చు. ఎందుకంటే ఇక్కడ చాలా డిమాండ్ ఉంది.
మీరు కొంచెం మాస్టర్స్ ఫినిష్ చేసి సాప్ నేర్చుకొని, కొన్ని ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ స్కిల్స్ నేర్చుకొని, సర్టిఫికేషన్ కోర్స్ నేర్చుకుంటే మాత్రం ఖచ్చితంగా మీరైతే సప్లై చైన్ మేనేజర్ కావచ్చు, ఇన్వెంటరీ మేనేజర్ కావచ్చు, ఇలా కూడా పొజిషన్స్‌కి ఎలిజిబుల్ అయ్యే ఛాన్సెస్ కూడా చాలా హై ఉంటుంది. ఎందుకంటే ఇక్కడొచ్చేసి మాస్టర్స్ చేసిన తర్వాత మీరు సర్టిఫికేషన్ కోర్స్ పెట్టుకొని ఉంటే మాత్రం డెఫినెట్‌లీ మీకు జాబ్ వస్తుంది. జర్మన్ నేర్చుకోవాలి. సో, నేను ప్రతి దానికి ఇది చెప్తున్నాను అనుకోవద్దు. ఇది మస్ట్ అండి. సో, మీరు ఇన్ కేస్ ఈ సాఫ్ట్‌వేర్‌కి మీకు ఇష్టం లేదంటే మాత్రం డెఫినెట్‌లీ ఇది వచ్చేసి ఒక మంచి ఆపర్చునిటీ. మీ వేర్ హౌస్‌లో జాబ్ అనేది లేకుండా మనుషులు లేకుండా పని జరగదు కదా! సో, ఆబ్వియస్‌లీ మీకు జాబ్ వస్తది. సో, ఇది వచ్చేసి ఒక మంచి కోర్స్ అనే చెప్పొచ్చు. దాని తర్వాత ఇంజినీరింగ్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్. జర్మనీ అంటేనే తెలిసిందే ఆటోమొబైల్ ఇండస్ట్రీ చాలా ఫేమస్ అని చెప్పేసి. ఎంత ఇప్పుడు లే ఆఫ్స్ ఉన్నా, ఎంత ఇండస్ట్రీస్ క్లోజ్ చేసేస్తున్నా వచ్చేసి కొన్ని ఇంకా జరుగుతూనే ఉంది. సో, అది ఎలాగా తగ్గిపోయేదానికి ఛాన్సే లేదు. డెఫినెట్‌లీ మీరు ఇంజినీరింగ్ అండ్ మెకానికల్ బ్యాక్‌గ్రౌండ్ ఉంటే మాత్రం డెఫినెట్‌లీ మీకొచ్చేసి మాస్టర్స్ చేసినా కానీ ఇక్కడ జాబ్స్ అప్లై చేస్తే మాత్రం డెఫినెట్‌లీ జాబ్ వస్తుంది. లాంగ్వేజ్ నేర్చుకోవాలి. నెక్స్ట్ తీసుకుంటే రిన్యూవబుల్ ఎనర్జీ అండ్ సస్టైనబిలిటీ ఎక్స్పర్ట్స్ అండి. మీరు కనుక ఎన్విరాన్మెంటల్ సైన్స్ ఇలా దీని మీద ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఇది వచ్చేసి మంచి డిమాండ్ జాబ్ అనే చెప్పొచ్చు. ఎందుకంటే ఇక్కడ చాలా ఇన్వెస్ట్మెంట్స్ చేస్తుంటారు రిన్యూవబుల్ ఎనర్జీ అండ్ సస్టైనబిలిటీ మీద. సో, దీని మీద అయితే డిమాండెడ్ జాబ్స్ అనే చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ తీసుకుంటే ఫినాన్షియల్ అకౌంటెంట్ అండ్ అనలిస్ట్ అండి. జర్మనీలో వచ్చేసి ట్యాక్స్ మీద వచ్చేసి చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటుంది కదా! అంతే ఈక్వల్‌గా వచ్చేసి దీని మీద కూడా జాబ్స్ అనేది ఉంది. బట్ మీరు వచ్చేసి అడ్వాన్స్‌డ్ సర్టిఫికేషన్ కోర్స్ ఇంటర్నేషనల్ లెవెల్‌లో ట్యాక్సెస్ మీద మీకు కనుక ఐడియా ఉండి ఎక్స్పీరియన్స్ ఉందంటే మాత్రం డెఫినెట్‌లీ ఇది కూడా వచ్చేసి అప్లై చేయొచ్చు. తక్కువ జాబ్ అయితే చెప్పేదానికే లేదు. ఎందుకంటే దీని మీద కూడా డిమాండెడ్ జాబ్స్ ఉన్నాయి. బట్ మీకొచ్చేసి ఇంటర్నేషనల్ లెవెల్ ఎక్స్పీరియన్స్ ఉండి జర్మన్ రిలేటెడ్ ట్యాక్స్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మీద మీకు కనుక ఐడియా ఉందంటే ఇది కూడా అప్లై చేయొచ్చు. బట్ ఏదున్నా కానీ మనం స్కిల్స్ అప్గ్రేడ్ చేసుకుంటూనే ఉండాలి. లేకపోతే ఇప్పుడున్న మార్కెట్ కాంపిటీషన్‌కి అస్సలు మనము సస్టైన్ అవ్వేదికి చాలా కష్టము. సో, ఏ ఫీల్డ్ తీసుకున్నా, ఏ జాబ్ రోల్ తీసుకున్నా మీరు డెఫినెట్‌లీ స్కిల్స్ అనేది అప్డేట్ చేసుకుంటూనే ఉండాలి. అప్పుడే మనం వచ్చేసి ఉన్న మార్కెట్‌లో సస్టైన్ అవుతాము. అండ్ నెక్స్ట్ తీసుకుంటే వచ్చేసి మార్కెటింగ్, సేల్స్ అండ్ మార్కెటింగ్ అండి. ఇది వచ్చేసి చాలా డిమాండ్ ఉన్న జాబ్ అనే చెప్తాను. కానీ ఏ లెవెల్ ఆఫ్ జాబ్‌కైనా వచ్చేసి అట్‌లీస్ట్ మీరు బీ1, బీ2 నేర్చుకొని కొంచెం వచ్చేసి మీ దగ్గర స్కిల్స్ ఉందంటే మీరు వచ్చేసి జాబ్ తెచ్చుకోవచ్చు. బట్ ఈ మార్కెటింగ్ అండ్ సేల్స్‌కి వచ్చేసి మీరు ప్రొఫెషన్ లెవెల్ లాంగ్వేజ్ రావాలి. బికాస్ కాన్వర్జేషన్ మొత్తం జర్మన్‌లో మాట్లాడాలంటే డెఫినెట్‌లీ మీరు ప్రొఫెషనల్స్ అంటే C1, C2 వరకు మీరు లాంగ్వేజ్ నేర్చుకుంటుంటే మాత్రం డెఫినెట్‌లీ ఇది వచ్చేసి సేల్స్ అండ్ మార్కెటింగ్ మీద కూడా చాలా జాబ్స్ ఉన్నాయి. సో, ఓవరాల్‌గా అయితే చాలా డిమాండెడ్ జాబ్స్ ఉన్నాయి. అండ్ చాలా ఎంప్లాయీస్ కావాలి ఇక్కడున్న వాళ్ళకి. మీ దగ్గర స్కిల్స్ ఉండి సర్టిఫికేషన్ కోర్స్ నేర్చుకొని కొంచెం జర్మన్ లాంగ్వేజ్ నేర్చుకుంటే పక్కా జాబ్ కొట్టేసేయచ్చు. అండ్ ప్రతి జాబ్‌కి మనం డబ్బులు తీసుకుంటే చాలా ఎక్కువగానే ఉంటుందండి. అంటే మంచి డబ్బులే సంపాదించొచ్చు. మన దగ్గర స్కిల్స్ ఉందంటే డెఫినెట్‌లీ మనమైనా డిమాండ్ చేసి డబ్బులు సంపాదించుకోవచ్చు. సో, మీరు కనుక మాస్టర్స్ ప్లాన్ చేస్తున్నా కానీ, మీరు ఇండియా నుంచి జాబ్ అప్లై చేయాలనుకున్నా కానీ, చేయాల్సిందైతే మీకున్న ఎక్స్పీరియన్స్‌లో వచ్చేసి అడ్వాన్స్డ్ లెవెల్ ఆఫ్ స్కిల్స్ నేర్చుకొని, లాంగ్వేజ్ నేర్చుకొని మీరు ఈజీగా అప్లై చేయొచ్చు. అండ్ మాస్టర్స్ చేసే వాళ్ళకి కూడా ఇది వచ్చేసి హెల్ప్ అవుతుందనే అనుకుంటున్నాను. మీరు ఏ కోర్స్ చూస్ చేసుకోవాలా అన్న మీద. అండ్ ఇండియా నుంచి జాబ్ అప్లై చేసే వాళ్ళకైతే నేను 2 విషయాలు చెప్తానండి. ఎందుకంటే మీరు వచ్చేసి చాలా ఇన్ఫర్మేషన్ వినే ఉంటారు. ఇక్కడ ఛాన్స్ కార్డ్ అని, ఆపర్చునిటీ కార్డ్ అని చెప్పేసి చాలా ఇన్ఫర్మేషన్ వినే ఉంటారు. మీకైతే నేను 2 టిప్స్ చెప్తానండి. మీరు ఫస్ట్ అయితే లాంగ్వేజ్ నేర్చుకొని అప్లై చేయండి. లాంగ్వేజ్ నేర్చుకుంటే ఈజీగా జాబ్ రావడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. అండ్ రెండో విషయం వచ్చేసి మీరు అప్లై చేసేటప్పుడు సేమ్ కవర్ లెటర్, సేమ్ రెజ్యూమ్ అన్ని కంపెనీస్‌కి ఒకటేలాగా అస్సలు అప్లై చేయొద్దు. జర్మనీలో జాబ్ తెచ్చుకోవడం ఎంత కష్టమో ఫస్ట్ వచ్చేసి ఇంటర్వ్యూకి వెళ్ళడం కూడా అంతే కష్టము. ఎందుకంటే ఇక్కడ ఆ ఫిల్టరింగ్ ప్రాసెస్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సో, మీరు అప్లై చేసేటప్పుడు వాళ్ళు ఇచ్చే జాబ్ అడ్వర్టైజ్మెంట్, జాబ్ డిస్క్రిప్షన్ బేస్ చేసుకొని మీరు మీ స్కిల్స్‌ని బేస్ చేసుకొని కవర్ లెటర్ మీ సొంతంగా మీరు
టైం స్పెండ్ చేసి రాసి కవర్ లెటర్ అప్లై చేయండి. అన్నిటికీ ఒకటే కవర్ లెటర్ అస్సలు అప్లై చేయకండి, ఎందుకంటే అది జాబ్ రాదు. ఇక్కడ ఫిల్టరింగ్ ప్రాసెస్ చాలా అంటే చాలా సీరియస్గా ఉంటుంది. సో మీరు ఫిల్టర్ అయ్యి ఇంటర్వ్యూ షెడ్యూల్ చేయడమే ఒక పెద్ద స్టెప్ అనే చెప్తాను నేను. సో మీరైతే రెజ్యూమ్ అండ్ కవర్ లెటర్ పక్కా వచ్చేసి బాగా యూరోపియన్ స్టాండర్డ్ అంటే జర్మన్ కవర్ లెటర్ ప్రిపేర్ చేసి అప్లై చేయండి. సో జర్మన్ లాంగ్వేజ్ అండ్ మీ దగ్గర సర్టిఫికేట్స్, స్కిల్స్ నేర్చుకున్నవన్నీ మీరు వచ్చేసి అప్లికేషన్ ప్రాసెస్లో మీరు చూపించవచ్చు. సో మీ ఇంట్రెస్ట్ వచ్చేసి బాగా కవర్ లెటర్లోనే తెలిసిపోతుంది మీరు ఎంత ఇంట్రెస్ట్గా ఉన్నారు ఈ జాబ్కి అనేది. సో కవర్ లెటర్ ఈజ్ మస్ట్ అనుకోండి. అండ్ ఇంకో లాస్ట్ టిప్ ఏంటంటే, ఒకసారి ఒక జాబ్ అప్లై చేశారంటే వెయిట్ చేయండి. ఇక్కడ ప్రాసెస్ అనేది చాలా స్లోగా ఉంటుంది. అండ్ మీన్ ద వైల్ వచ్చేసి మీరు ఇంకో కంపెనీకి కూడా అప్లై చేయండి, ఎందుకంటే ఒక జాబ్ అప్లై చేసేసారు అని చెప్పేసి వెయిట్ చేయొద్దు. ఇంకో జాబ్కి కూడా అప్లై చేస్తూ ఉండండి. ఎందుకు రిజల్ట్ రాలేదు అని టెన్షన్ అయితే పడద్దు. ఇక్కడ ప్రాసెస్ చాలా స్లోగా ఉంటుంది. సో వాళ్ళు రిప్లై ఇస్తారు ఖచ్చితంగా, బట్ మనం వెయిట్ చేయాలి. మీరు ఆ టైంలో వచ్చేసి ఒక అప్లై చేసాం కదా అని వెయిట్ చేయకుండా ఇంకా వేరే జాబ్స్కి కూడా అప్లై చేస్తూ ఉండండి. సో 10 రాళ్ళైనా వేస్తే ఒక్క రాయన తగలదా, అదేలాగానే ఒక థౌజండ్స్, హండ్రెడ్స్ ఆఫ్ అప్లికేషన్స్ వేస్తే ఒక్క జాబ్ అయినా రాకపోదా అన్న మైండ్ సెట్తోనే మనం అప్లై చేయాలి. సో డెస్పరేషన్లోకి అస్సలు వెళ్ళదు. ఇక్కడ ప్రాసెస్ అంతే స్లోగా ఉంటుంది. సో ఇది నా రెండో టిప్. సో మీకైతే ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ మీరు ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ గెయిన్ చేశారని నేను ఫీల్ అవుతున్నాను. నా ఎక్స్పీరియన్స్ మొత్తం షేర్ చేస్తున్నా కాబట్టి. సో ఇంకా మీకేదైనా డౌట్స్, ఇంకా క్వశ్చన్స్ ఏదైనా ఉంటే కమెంట్ చేయండి. నేను నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ లేదా నేను గ్యాదర్ చేసి మీకు చెప్పడానికి ట్రై చేస్తాను. అండ్ ఇంకా వేరే ఏదైనా టాపిక్ మీద తెలుసుకోవాలంటే కూడా కమెంట్ చేయండి, నేను ట్రై చేస్తాను వీడియో చేయడానికి. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మాత్రం మీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్లో ఎవరైనా జర్మనీకి ట్రై చేస్తున్నారంటే వాళ్ళకి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అప్పుడే నెక్స్ట్ ఇంకా ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీరు మిస్ చూసే వాళ్ళలో ఎవరో ఒకరు నాలాగా బ్యాచిలర్స్ చదివి మాస్టర్స్ ఎలా చేయాలని ఆలోచనలో ఉంటారు. బట్ నేను ఇంకా అప్కమింగ్ వీడియోస్లో నేను దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను కూడా బ్యాచిలర్స్ చదివాను, దాని తర్వాత MBA చేశాను, మళ్ళీ హాస్పిటల్లో వర్క్ చేశాను, ఇప్పుడు ఏంటంటే ఐటీలో వర్క్ చేస్తున్నాను. ఎలా అనేది మీకు నెక్స్ట్ వీడియోస్లో చెప్తాను. అది తెలుసుకోవాలంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి, అప్పుడే నాకు కూడా మోటివేషన్గా ఉంటుంది ఇంకా నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్ చేయడానికి. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ ఇంకో వీడియోలో ఇంకో కొత్త ఇంట్రెస్టింగ్ టాపిక్ తోటి మళ్ళీ కలుద్దాము. అంతవరకు బాయ్ మరి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.